రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి గొడవల కారణంగా చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. సొంత అన్ననే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. పొలం వద్ద పంచాయతీ జరుగుతూ ఉండగా ఆమె సోదరుడు స్వప్నను అత్యంత కర్కశంగా హతమార్చాడు. ఈ ఘటనను నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి గొడవల కారణంగా చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. సొంత అన్ననే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. పొలం వద్ద పంచాయతీ జరుగుతుండగా ఆమె సోదరుడు స్వప్నను అత్యంత కర్కశంగా హతమార్చాడు. ఈ ఘటనను నిరసిస్తూ చేవెళ్ల కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంచిగా